మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, డెడికేటెడ్గా రైతుల మీదే మనం ఈ రోజు మాట్లాడదాము. మరి 2026లో అధిక లాభాలు రావాలంటే రైతులు ఏ పంటలు ఎక్కువగా వేస్తే బాగుంటుంది? అలాగే రైతులు ఎప్పుడు భూమిని నమ్ముకుంటూ ఉంటారు. ఆ భూమి నుంచి వాళ్ళకి ఎక్కువగా లాభాలు రావాలంటే నిత్యం ఎలాంటి పరిహారాలు కూడా చేస్తే బాగుంటుందో ఆ విషయం కూడా తెలియజేయండి గురుగారు. ఒకటండి, రైతులు పంటలు బాగా పండాలంటే వర్షం బాగా పడాలి. పాయింట్ నెంబర్ 1. ఈ సంవత్సరం వర్షానికైతే ఎటువంటి లోటు లేదు. ఈ యొక్క పర్వతాల మీద 4% పడుతుంది, సముద్రాల్లో ఒక 4, భూమి మీద ఒక 2-3 అట్లా చెప్పారు ఈసారి ఉండేటువంటి వివరాల్లో, వర్షపాతం సంబంధించినటువంటి విషయాల్లో. సో పర్వతాల మీద పడుతుందంటే నదులు చక్కగా ప్రవహిస్తాయని అర్థం. నదులు బాగా ప్రవహిస్తున్నాయంటే బాగుంటుందని. అయితే ఇక్కడ ఈసారి మీరు గమనిస్తే కనుక ఎండాకాలం కూడా వర్షపాతం ఉంటుంటుంది. వర్షాకాలం అయితే ఇంక చెప్పనక్కర్లేదు, జూన్ నుంచి విపరీతం. అలాగే ఈ ఎండలు మీరు గమనించండి, మే ఫస్ట్ వీక్ దాటిన తర్వాత నుంచి అసలు మనం తట్టుకోలేనంత ఎండలు, ఎప్పుడు రికార్డు స్థాయిలో, అసలు ఎప్పుడూ కూడా ఇంత రికార్డు మనం చూడలేదు. అవి ఇవేం ఎండలు రా బాబు, బయటికి వెళ్తే పడిపోతున్నాడు మనిషి, వడదెబ్బ తగిలి పడిపోతున్నాడు. ఆ ఎండకి ఏది కాలిపోద్దో కూడా తెలియదు, అంత ఎండ ఉంటుందండి. అంత ఎండ ఉంటుంది. ఒక 40 రోజుల పాటు మే మాసం స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ దాటిన తర్వాత నుంచి. అండ్ అలాగే వర్షాలు కూడా అదే విపరీతంగా ఉంటాయి. అయితే ఇక్కడ ప్రస్తుతం పంటల్లో ధాన్యపు పంట రైతుకి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఈ ఆకుకూరలు పండించే వాళ్ళు, మామిడి పళ్ళు, అరటిపళ్ళు పండించేటువంటి వారు ప్రధానంగా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏప్రిల్ మాసంలో సెకండ్ వీక్ నుంచి కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏప్రిల్ మాసంలో అందులో ముఖ్యంగా ఆకుకూరలు పండించే వారికి కొంత నష్టం చూపిస్తుంది. ఏప్రిల్ 11 నుంచి ఒక 25 రోజుల పాటు. మరలా ఈ ఏప్రిల్ మాసం సెకండ్ వీక్ నుంచి కూడా మామిడి పళ్ళు పండిస్తుంటారు చూసారా, పెద్ద గాలుల వల్ల, లేకపోతే వడగళ్ళ వాన వల్ల, ఎండాకాలంలో వర్షాలు ఏంటారు, పెద్ద పెద్ద గాలులు రావడం, లేకపోతే ఇలాంటి వాటి వల్ల, లేదా టోర్నడోస్ అంటుంటారు, ఇట్లా సుడిగాల్లో తిరుగుతూ ఉంటుంది, వీటి వల్ల నష్టాలు ఉంటాయి కొంచెం. ఇది కొద్దిగా చూసుకోవాలి. కేవలం ఇది ఒకటే కాకుండా మనకి ఈ శనికుజులు మీనరాశిలో కలిసి ఉన్నందుకు ఈ నదులు పొంగడం, సముద్రాలు పొంగడం, మరియు అదేవిధంగా ఈ మామిడి పళ్ళు, అరటిపళ్ళు అవి విదేశాలకు కొంతమంది ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఎక్స్పోర్ట్ చేసే రైతులు మాత్రం వాళ్ళ యొక్క వ్యూహాన్ని ఇప్పుడున్నటువంటి సందర్భంలో మార్చుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఉండేది మనకి వార్ రిలేటెడ్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్కి కొంత ఇబ్బంది, వీళ్ళు తయారు చేసి పెట్టేసుకుంటే ప్రాబ్లం అయిపోతుంది. అందుకని కొంచెం స్వదేశంలో అమ్ముకునేటువంటి ఏర్పాటు చేసుకోవడం మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ధాన్యం పండించే రైతులకైతే ఇబ్బంది ఏం లేదు. అందులో ఈ పెసరపప్పు సంబంధించినటువంటి విషయంలో ఈ ఏప్రిల్ 11 నుంచి ఒక 25 రోజుల పాటు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరొకటి ఏంటంటే, ఈ ఆరెంజ్కి మంచి రేట్ వస్తుంది చెప్పాలంటే, ఆరెంజ్కి మంచి రేట్ ఉంది. అండ్ అలాగే గురువు 3 రాసులు మారుతున్నాడు ఈ సంవత్సరం. ఇది కూడా దీని ప్రభావం ఉంటుందండి. ఎప్పుడైతే 3 రాసులు మారుతున్నాడో, ఇవాళ ఉన్నటువంటి పండు రేటు రేపు ఉండదు. అరే నిన్న తక్కువ దొరికింది, ఇంత రేటు పెరిగిపోయింది, మళ్ళీ రేపు ఉన్న రేటు ఇవాళ ఉండదు. అంటే ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్స్ బాగా ఇస్తుంది పళ్ళ మీద. కానీ ఈసారి మాత్రం రైతులకి ధాన్యం పండించే రైతే రాజు, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆదివారాలు ముఖ్యంగా ఈ పంటకి ఈ పురుగు పట్టడాలు అవన్నీ కొంచెం ఆదివారాలు మరింత జాగ్రత్త తీసుకోవాలి. అధోముఖ నక్షత్రాలు, ఊర్ధ్వముఖ నక్షత్రాలు ఉంటాయి. ఊర్ధ్వముఖ నక్షత్రాల్లోని వీళ్ళు వేసే పంట దుంపలు లాంటివి పండిస్తే చాలా మంచిది. అధోముఖ నక్షత్రాలు పైన ఉండేవి, భూమికి లోపల కొన్ని పండుతాయి, బయటకు కొన్ని పండుతాయి, అలాంటివి. అలాగే ఎప్పుడైనా రైతుకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే,
వాళ్ళు ఎటువంటి పంట అయినా ఎటువంటి నాటైనా రోహిణీ నక్షత్రంలో వేస్తే చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పంట నాటు వేసే సమయం చాలా ముఖ్యమైనటువంటిది. మీరు చూడండి, ఒక్కోసారి రైతులందరూ నష్టపోయారు కానీ ఈయన నష్టపోలేదు, ఎందుకో ఈయన ముందు రోజు కోసేయండి కోత అంటాం. అదే అదృష్టం, మనకు ఆ బుద్ధి అలా చేసేలా చేస్తుంది. దీనికి ప్రధానంగా అనుష్ఠానం ఎవరిని చేయాలంటే అన్నపూర్ణాదేవిని చేయాలి. ఎక్కువగా రైతులు అన్నపూర్ణ అష్టకం కనుక చదువుకుంటే అమ్మవారే దగ్గరుండి పంటను జాగ్రత్తగా చూసుకుని మనకు వచ్చేలా చూస్తుంది. ఎందుకంటే మనకి వేరే వృత్తులు అన్నిటికీ వాళ్ళకి అంత ఎమోషన్ ఉంటుందో ఉండదో కానీ కొంతమందికి ఉంటుందో ఉండదో అని చెప్పట్లేదు. పంట విషయం దగ్గరకు వచ్చేసరికి రైతుకి తన సొంత బిడ్డను చూసుకునే ఫీలింగ్ వస్తుంది. ఆ పండును చూస్తుంటే అదేదో ఒక ఫేస్ని చూసిన ఫీలింగు, ఒక పంట చేనుని చూస్తుంటే అదేదో చిన్నపిల్లలను చూసిన ఫీలింగ్ వస్తుంది. అందుకే రైతుకి డబ్బు కంటే కూడా పంట పాడైతే ఎక్కువ బాధపడతాడు. కాబట్టి రైతులందరూ ఈ సూత్రాన్ని పాటిస్తూ ముఖ్యంగా ధాన్యం మీద ఎక్కువగా పెట్టడం మంచిది. ఎందుకంటే ధాన్యానికి మంచి రేటు ఉంది. ఇది ప్రధానంగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక పచ్చటి భూముల కంటే కూడా నల్లరేగడి భూముల్లో బాగా పంటలు పండుతాయి ఈసారి చెప్పాలంటే. పచ్చడి భూముల వల్ల ఇంకా ఇబ్బంది వస్తూ ఉంటుంది. ఓకే, అండ్ మరలా నవంబర్ డిసెంబర్ అయిపోగానే అదేదో సడన్గా అసలు ఒక్కసారిగా అంతా కాలం అంతా మారిపోయినట్టుగా చాలా డిఫరెంట్ ఇది మారుతుంది ఈ సంవత్సరం. మీరు అంటే ఈ సంవత్సరం రెండూ కూడా అంటే ఇది అగ్ని సంబంధించినటువంటిది, జల సంబంధించినటువంటివి ఎప్పుడూ చూడనంత రికార్డ్స్ స్థాయిలో వస్తాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు ఓకే ఇక్కడ ఎక్కువ ఎన్నుంటే మంచిది కాదు అనుకునేటువంటి విషయంలో కొంత జాగ్రత్త పడాలి మే తర్వాత నుంచి. అదేవిధంగా మే వరకు, మే తర్వాత నుంచి మే వరకు, మే జూన్ వరకు ఆల్మోస్ట్, మే తర్వాత నుంచి విపరీతమైన వర్షాలు పడతాయని చెప్పుకున్నాం కదా. ఇది ఎక్కువ వర్షం వస్తే ఈ పంటకు మంచిది కాదు అనుకునేటువంటివి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు చూసుకుంటూ అన్నపూర్ణాష్టకం చదువుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. స్టార్టింగ్లో ఇప్పుడు మనకి మే 12 వరకు ఈ వంకాయ పండించే వారికి కొంత నష్టం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మిర్చికి మే 12 నుంచి 45 రోజుల పాటు విపరీతమైన గిరాకీ పెరుగుతుంది మిర్చికి. అదేవిధంగా మన ఏమంటారు మిరియాలు, ఘాటు వస్తువులు, ఘాటు కారానికి సంబంధించినటువంటి వస్తువులకి మే 12 నుంచి మంచి గిరాకీ ఉంటుంది చెప్పాలంటే. అండ్ కాస్ట్లీ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా కాస్త మిడిల్ ఆఫ్ ది ఏప్రిల్ నుంచి మిడిల్ ఆఫ్ ది మే వరకు కొంచెం మనకి కాస్ట్లీ పళ్ళు ఉంటాయి కొన్ని అందంగా ఉండేవి. అవి అలాంటి వాటికి మంచి యోగం ఉంది, ఎందుకంటే శుక్రుడు తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి. సో ఈ వీలైనంత మట్టుకు అధిక అంటే వర్షాలు పడవనేటువంటిది అయితే ఎక్కడా లేదు ఈ సంవత్సరం. బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే మనకు నవనాయకుల్లో చంద్రుడు మేఘాధిపతి అయ్యాడు. కాబట్టి మంచి మేఘాలు బాగా వస్తాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు అనేటువంటిది బలంగా చూపిస్తుంది. భవిష్యత్తులో ఫార్మింగ్కి డిమాండ్ ఏ విధంగా ఉండబోతుంది? చాలా ఎక్కువగా ఉంటుందండి, చాలా ఎక్కువగా ఉంటుంది ఫార్మింగ్కి. అసలు మనం ఎప్పుడు మాట్లాడుతుంటాం రైతే వెన్నెముక్క, అసలు వెన్నెముక్కను మనం చూస్తాం. ఎందుకంటే మనం ఆల్రెడీ గతంలో కూడా చెప్పుకున్నాం, ఒరాకిల్ గురించి మనం వీడియో చేసి సొంతంగా ఏదైనా చేసుకోవాలని. ఆ రకంగా చాలామంది ఫార్మర్స్గా మారుతారు ఈ సాఫ్ట్వేర్స్ వీటి వల్ల. భూములను లీజుకి తీసుకొని అయినా సరే వాళ్ళని నడిపించి ఇదేదో బాగుందిరా బాబు అక్కడ అంత టెన్షన్ పడే కంటే కూడా ఇది ప్రశాంతంగా మనం ఒకసారి పెట్టామా. ఎందుకంటే ఇంకా ఎడ్యుకేటెడ్ పీపుల్ కనుక ఫార్మింగ్లోకి వెళ్తే ఇంకా వాళ్ళు ఇంకా సిస్టమేటిక్గా అంటే వాళ్ళు ఒక ఇంకొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది కదా టెక్నాలజీని. అయితే వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫార్మర్గా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకోవాలి కొన్ని. అంతేనా, అనుభవమే కదా. ఓవరాల్గా రైతుల పరిస్థితి, ఏ పంటలు వేస్తే అధికంగా వీళ్ళకి లాభాల పంట పండుతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.